సభ్య సమాజం తలదించుకునేలా ఒక మహిళ ఎమ్మెల్యే పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని టిడ్కో చైర్మన్ జనసేన పార్టీ నెల్లూరు సమన్వయకర్త వేములపాటి అజయ్ కుమార్ అధికారులను కోరారు. తమ గతం ఎంతో ఘనత అని చెప్పుకుంటున్న మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ ఎమ్మెల్యే పట్ల అసభ్యకరమైన పదజాలంతో దూషించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు దౌర్జన్యకాండను కొనసాగిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారికి బుద్ది రాలేదన్నారు. వైసీపీ తీరు మార్చుకోవాలని హితో పలికారు. దిగజాడు రాజకీయాలు చేయొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత కోవూరు శాసనసభ్యులు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక్క మహిళ అనే కాకుండా మహిళా జాతి మీదే దాడి అనేది మేము భావిస్తున్నాం. దీన్ని ఈ విధంగా మేము ఎందుకు అంటున్నామంటే వైసీపీ నాయకులకి వారి నోటికి హద్దులు లేకుండా ఎంతంటే అంత మాట్లాడడం, ఆడా మగ తేడా లేకుండా మాట్లాడడం, విపరీతమైన అసభ్య పదజాలం చేయడం అనేది పరిపాటిగా మారింది. వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార మదంతో మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేమేం చేసినా మేమేం మాట్లాడినా నడుస్తుంది, ఎవరినన్నా ఎట్లన్నా మాట్లాడతాం అనేది సాక్షాత్తు అసెంబ్లీలోనే వారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడినప్పుడు అదే ఒక నిదర్శనం ఆ వైసీపీ వాళ్ళ భావజాలం ఎటువంటిదో. ప్రజలు దానికి బుద్ధి చెప్పారు. ఆ పార్టీకి వాళ్ళని అధికారంలో నుంచి ఇసిరి బయటేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు గుణపాఠం నేర్చుకోకుండా ఇప్పటికి కూడా ఇదే రీతితో నిన్న మాట్లాడిన విధానం చూస్తే ప్రతి ఒక్క మహిళ కూడా గర్హించే విధంగా, ఖండించే విధంగా, అదే కాకుండా సిగ్గుతో తల ఉంచుకునే విధంగా మాట్లాడిన రీతి నిజంగా కూడా చాలా బాధాకరం. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యే, ఆ తర్వాత నేను 4 సార్లు ఎమ్మెల్యే అని అదే మీటింగ్లో చెప్పుకున్న ప్రసన్నకి మరి 9 సార్లు వాళ్ళ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా వస్తే వాళ్ళు నేర్చుకున్న సంస్కారం ఇదేనా అని మీ ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. మీకు సంస్కారం నేర్పలేదా? మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా మహిళలు, మీరు నేర్చుకున్న సంస్కారం ఏంటి? మీరు ఎందుకు ఇంత సంస్కారహీనులు అయ్యారు? అది ఇంకా సిగ్గుచేటు. మరి వీళ్ళందరికీ అసలు మనం మాట్లాడేది ఏంటి? ఏం గురించి మాట్లాడుతున్నాం? ఒక స్త్రీ గురించి మాట్లాడవచ్చా? ఇటువంటి మాటలు మనం పలకొచ్చా? సభ్య సమాజంలో 10 మందిలో మాట్లాడవచ్చు అనే విచక్షణ కూడా లేకుండా పోగా ఏం మాట్లాడితే తప్పైంది అనే ఒక బరితెగింపు ఏదైతే ఉందో దీనికి అడ్డుకట్టేయాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఇటువంటి ఆలోచన విధాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచనని మేము ఖండిస్తూ జనసేన పార్టీ ప్రశాంత్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటిస్తూ, పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా మీరు వెళ్ళి నెల్లూరు జిల్లాలో ప్రశాంత్ రెడ్డి గారిని పరామర్శించి మద్దతు ప్రకటించానని చెప్తే తిరుమలలో ఉన్న నేను ఓటావుటని ఇక్కడికి రావడం జరిగింది. రాగానే ప్రశాంత్ రెడ్డి గారికి పార్టీ తరఫున మేము మద్దతు పలికాం. సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్తున్నాం. ఇవే కాదు, ఇటువంటి దాంట్లో వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్న కూటమిలో భాగంగా మేము కూడా ఆ చర్యల్లో పాల్గొని మేము కూడా ఇటువంటి చీడ పురుగుల్ని ఇటువంటి ఆలోచన విధానం ఉన్న చీడ పురుగుల్ని ఎదుర్కోవడంలో, వాటిని స్టాంప్ అవుట్ చేయడంలో మా వంతు మేము ప్రవర్తిస్తామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.